మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లల నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. మంచిగా కనిపించాలని ఒక లూప్ లో పడిపోయి చాలా ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు, సర్జరీస్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఇన్ ఫ్యూచర్ లో ఎలాంటి గైనాక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏమైనా వస్తాయా? ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్, మీ హెల్త్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా వాళ్ళని చూసి చేయటం ఇట్స్ రాంగ్. ఏ కంటెంట్ ఎవరి దగ్గర నుంచి ఎక్కడ తీసుకోవాలన్నది ఆ కంట్రోల్ మీ దగ్గరే ఉంది. రేపు పొద్దున వాళ్ళని చూసి నేను చేసుకున్నాను అని అంటే వాళ్ళు అంటారు, అది నీకు తెలీదా? ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లల నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. మంచిగా కనిపించాలని ఒక లూప్ లో పడిపోయి అపియరెన్స్ బాగుండాలి, ఫేర్ అయిపోవాలి, మంచి హెయిర్ ఉండాలి అని చెప్పేసి చాలా ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు, సర్జరీస్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఇన్ ఫ్యూచర్ లో ఎలాంటి గైనాక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏమైనా వస్తాయా? లేదంటే ఈజ్ ఇట్ ఓకే టు టేక్ ఆల్ దోస్ ట్రీట్మెంట్స్? అంటే ట్రీట్మెంట్స్ అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఏ ట్రీట్మెంట్కి ఏ సైడ్ ఎఫెక్ట్స్ అని మీకు మీరే రీసెర్చ్ చేసుకోవాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్, మీ హెల్త్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా వాళ్ళని చూసి చేయటం ఇట్స్ రాంగ్. మీకు ఈ కన్సర్న్ ఉందా ఆ డాక్టర్ని అడగండి. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఏమన్నా కన్సర్న్ రిలేటెడ్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఒక టాపిక్, ఆ ఇన్ఫ్లుయెన్సర్లో ఏది గుడ్ థింగ్ అని ఉంటుంది, వాళ్ళ స్పెషలైజ్డ్ ఉంటారనమాట. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లో దేర్ జాబ్ ఇస్ దట్. అలాంటి వాళ్ళు ఇఫ్ దే షేర్ ఎక్స్పీరియన్స్, ఆహా తనకి ఇట్లా అయింది అని తీసుకోండి. కానీ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి గైనాక్ ట్రీట్మెంట్ ఇస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి స్కిన్ ఈ ట్రీట్మెంట్ తీసుకోండి బాగుంది, ఈ క్రీమ్స్ బాగుంది, ఇలా నేను లేజర్ చేయించుకున్నాను ఇది బాగుంది, ఇలా అని చెప్తే మీ ఏదైతే ఇబ్బంది ఆర్ మీది ఏదైతే ప్రాబ్లం ఉందో దాంట్లో ఉన్న స్పెషలైజ్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వాలి. అంతేగాని ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళని చూసి అంటే యూ టేక్ ఎట్ ద ఎండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఏ కంటెంట్ ఎవరి దగ్గర నుంచి ఎక్కడ తీసుకోవాలన్నది ఆ కంట్రోల్ మీ దగ్గరే ఉంది. రేపు పొద్దున వాళ్ళని చూసి నేను చేసుకున్నాను అని అంటే వాళ్ళు అంటారు, అది నీకు తెలీదా? నాకు వర్కౌట్ అయింది, నాకు వర్కౌట్ అయింది. మీరు రీసెర్చ్ చేసి చేసుకోవాల్సింది కదా. ఒక చిన్న లైన్ అని ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్, అది మనకు కూడా కనిపించదు. దే విల్ షో దాట్. అంతే. మేము ముందే చెప్పాం కదా, వీడియో ముందు మేము ఇది వేసాం కదా, ఇవన్నీ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ నథింగ్ టు టెల్ ఎనీథింగ్ ఇదని. మరి మీరు అది చూడలేదా అంటారు. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ సీయింగ్ దాట్? ఎందుకంటే ఇప్పుడు ఫేస్ కి ఏది వాడినా ఏం చేయించుకున్నా ఇట్స్ ఆల్ అబౌట్ కెమికల్ కదా. ఈ కెమికల్ అనేది మన హార్మోన్స్ కి మన ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ట్రెటినాయిన్ అని చెప్పాను ఇందాక, ట్రెటినాయిన్ క్రీమ్స్, ఓరల్ టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు ఫెయిర్నెస్ కి, యాక్నే ట్రీట్మెంట్స్ కి, అవన్నీ. దానివల్ల ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటే బిడ్డలో అవయవ లోపాలు అనేది వస్తాయన్నమాట ఈ ట్రెటినాయిన్ వల్ల. అంటే ఒక ఆర్మ్ ఉండకపోవటం, లెగ్ ఉండకపోవటం, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా అవ్వకపోవటం, అట్లా చాలా కొన్ని లేజర్స్ అండ్ యాజ్ సచ్ నేను చెప్పలేను. కానీ కొన్ని ట్రీట్మెంట్స్ టాపికల్ ఇంకా లెస్ కంపేర్, ఓరల్ నుంచి తీసుకుంటారు టాబ్లెట్స్. ఈ మధ్య ఫ్యాషన్ ఐవీ ఇన్ఫ్యూజన్స్ వస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదు, ఐవీ ఇన్ఫ్యూజన్స్ తీసుకుంటున్నారు ఫేర్నెస్ కోసం. యా అసలు మీరు రీసెర్చ్ చేశారా ఎంతవరకు ఇది ఎక్స్టెంట్ ఉంది? ఇప్పటికి ఇంకా రీసెర్చ్ అంత బయటకు రాలేదు. సమ్ పర్సన్ ఈజ్ టేకింగ్, ఫాలో అవుతున్నారు. ప్లీజ్ మీ రీసెర్చ్ మీరు చేయండి. బీట్ ట్రీట్మెంట్స్ కానీ వాట్ ఎవర్ యూ పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్, వెనకాలకి తిప్పి ఇంగ్రీడియంట్స్ చదివి డౌట్ ఉంటే ఆ ప్రొఫెషనల్ అడగండి, లేదంటే గూగుల్ ఓపెన్ చేసి ఆ ఇంగ్రీడియంట్ ఏంటని చూడండి. అంతేగాని ఎవరో చేశారు అని చెప్పి మనం ఇన్ఫ్లుయెన్సర్స్ 100 చెప్తారు. ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్కి అగెయిన్స్ట్గా చెప్పట్లా, వాళ్ళు చాలా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఇప్పుడు పీరియడ్స్ మీద కానీ మెన్సెస్ మీద కానీ. దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా డాక్టర్స్ కానీ దే ఆర్ అడ్వర్టైజింగ్ దీస్ ఫుడ్ బ్రాండ్స్, ఇవన్నీ యూ షుడ్ సీ. నో షుగర్, నో వైట్ షుగర్ అనే ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే మేబీ వినరు. కానీ ఒక మంచి రెప్యూటెడ్ డాక్టర్ ఇట్లాంటివి చెప్తే చాలా మంది పేషెంట్స్ ఇంకో సెకండ్ థాట్ ఉండకుండా దే విల్ బై దట్, బ్లైండ్లీ ఫాలో అయి తీసేసుకుంటారు. వాళ్ళు నో వైట్ షుగర్ అది ఇది అని అడ్వర్టైజ్ చేస్తారు. నేను మొన్న ఇట్లానే ఒకటి ఉంది, నో వైట్ షుగర్ అది అంటే, ఓ నైస్ డాక్టర్ అడ్వర్టైజ్ చేస్తుంది, ఇట్ మైట్ బి రియలీ నైస్ అని చెప్పి వెనక్కి తిరిగి చూశాను. బ్రౌన్ షుగర్ అని ఉంది. వాళ్ళు అడ్వర్టైజ్ చేసేది నో వైట్ షుగర్ అని.
రైట్. వెనక్కి తిప్పి చూస్తే బ్రౌన్ షుగర్. సో బ్రౌన్ షుగర్ ఈజ్ ఓకే, ఏదైనా షుగర్, ఏదైనా షుగరే, బ్రౌన్ షుగర్ అని ఉంది దాంట్లో. సో ఇవన్నీ అంటే ఈ మధ్య కాలం ఇంకా డాక్టర్లను కూడా నమ్మడానికి లేదు. ఐ కాంట్ టెల్ దట్. కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవుతున్నా, డాక్టర్స్ ని ఫాలో అవుతున్నా, చూజ్ అ రైట్ పర్సన్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదంటే దే అడ్వర్టైజ్ డిఫరెంట్ థింగ్స్, వాళ్ళ ఓకే. డాక్టర్స్ అడ్వైస్ చేస్తున్నప్పుడు చూసుకోండి. అట్ ద ఎండ్ ఇట్ ఆల్ డిపెండ్స్. మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది. సో మీరు చూసుకోండి అసలు ఏం పెడుతున్నాం, మనం ఏం తింటున్నాం, మన కిడ్స్కి ఏం పెడుతున్నాం. జస్ట్ బికాజ్ ఒక డాక్టర్ ఒక వెల్ సెడ్ ఆర్ వెల్ ఆఫ్ పర్సన్ చెప్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి మీరు అదే పెట్టనవసరం లేదు. సో అదంతా మీరు చూసుకోవాలి. సో యా, అంటే మినిమం కామన్ సెన్స్ మనం వాడితే అదన్నీ తెలుస్తాయి. కాన్షియస్ గా ఉండాలి ఏం చేస్తున్నాం. ఎస్. ఈ షార్ట్ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఫుల్ పాడ్కాస్ట్ కోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. మీరు ఒక పేరెంట్ అయితే ఖచ్చితంగా పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండే ఉంటాయి. లైక్ మీరు చెప్పిన మాటలు వినకపోవడం కానీ, టీవీ మొబైల్ కి అడిక్ట్ అయిపోవడం కానీ, హైపర్ యాక్టివ్ గా ఉండడం కానీ, కెరీర్ విషయంలో కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, మన పిల్లల ఇన్బోర్న్ టాలెంట్ ఏంటి, ఆ టాలెంట్ ని ఒక ప్రొఫెషన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఇలా చాలా విషయాలు పేరెంటింగ్ లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అందుకోసమే నేను ఒక బ్యూటిఫుల్ పేరెంటింగ్ కోర్స్ అనేది డిజైన్ చేశాను. మీకు తెలుసా, థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ ఇంకా పిల్లలు కూడా ఈ కోర్స్ నుంచి బెనిఫిట్ పొందారు. ఇప్పుడు మీ వంత అన్నమాట. సో మీరు నిజంగా సీరియస్ ఉన్నట్టయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.